హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో కూడా కంపల్సరీగా డైలర్ ఉండే ఉంటుంది. మీరు నార్మల్గా ఈ విధంగా డైలర్ను ఓపెన్ చేసి ఎవరికైనా సరే ఈ విధంగా కాల్స్ అయితే చేస్తూ ఉంటారు కావచ్చు. సో ఇంతే కాకుండా మీ మొబైల్ యొక్క డైలర్లో ఒక సీక్రెట్ ట్రిక్ అయితే దాగి ఉంది ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ఏంటని నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ యొక్క డైలర్లో ఈ విధంగా 4 times 0 ఇచ్చేసి నేను ఈ విధంగా కాల్ బటన్ పైన ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ ఒక సీక్రెట్ గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ గ్యాలరీలో మీరు మీ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియో ఫైల్స్, కాంటాక్ట్స్ వేటినైనా సరే ఎవరికి కనిపించకుండా హైడ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, 4 times 0 ప్రెస్ చేసి ఇక్కడ కాల్ బటన్ పైన ప్రెస్ చేయగానే గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు మీ మొబైల్ యొక్క డైలర్ని ఓపెన్ చేసి మీరు అక్కడ 4 times 0 కొట్టి డయల్ చేసినట్టయితే మీకు గ్యాలరీ ఓపెన్ కాదు. ఎందుకంటే మీరు దీనికోసం ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్ కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవును ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టుగా ఇది మన మొబైల్లో ఉండే నార్మల్ డైలర్ కాదు, ఇది ఒక అప్లికేషన్ డైలర్ అన్నమాట. సో ఇది చూడడానికి మనకు డైలర్ లాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఏ కాల్ చేసినా కాల్స్ కూడా వెళ్తాయి. అంతేకాకుండా ఈ డైలర్లో మనం ఒక హిడెన్ గ్యాలరీని కూడా మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. అవును ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి డైలర్ని వాడాలి అనుకుంటే మాత్రం దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఈ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ మొబైల్లో మీరు యూజ్ చేసే బ్రౌజర్ను ఓపెన్ చేయండి. తర్వాత ఈ విధంగా సెర్చ్ బార్ పైన ప్రెస్ చేసి సింపుల్గా టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను సైడ్లో ఇస్తాను, అక్కడ చూసి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. టెక్ ఇన్ తెలుగు అని ఈ విధంగా ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. సింపుల్గా దీనిపైన ఈ విధంగా ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇది మొత్తం లోడింగ్ అయ్యేంత వరకు ఇలా స్క్రోల్ చేయండి. లోడింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి సింపుల్గా గ్యాలరీ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్పెల్లింగ్ కూడా నేను మీకు సైడ్లో ఇస్తాను, అక్కడ చూసి మీరు ఎంటర్ చేయొచ్చు. గ్యాలరీ అని టైప్ చేసి ఇక్కడ సెర్చ్ పైన ప్రెస్ చేయగానే మీకు స్టార్టింగ్లోనే హౌ టు హైడ్ గ్యాలరీ ఇన్ అవర్ మొబైల్ డైలర్ ప్యాడ్ అని కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఓపెన్ అయిపోతుంది. ఇందులోనే ఆ అప్లికేషన్కి సంబంధించిన లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళండి. సో చివరికి ఇక్కడ పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా టిక్ మార్క్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. సో ఇక్కడ మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతుంది అనమాట. దాన్ని మీకు నచ్చిన క్వశ్చన్ అయితే ఏదైనా ఒకటి ఇచ్చేయచ్చు. తర్వాత ఇక్కడ సింపుల్ నేను టిక్ మార్క్ పైన ప్రెస్ చేసి ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేస్తాను. సో నేను మీకు స్టార్టింగ్లో ఒక నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మన గ్యాలరీ ఓపెన్ అయిపోయింది కదా. ఆ పాస్వర్డ్ ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు చూపించడానికి నేను ఈ విధంగా 4 times 0 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సింపుల్ డయల్ బటన్ పైన ప్రెస్ చేద్దాం. మళ్ళీ ఈ విధంగా 4 times 0 ఇచ్చేసి ఇక్కడ డయల్ బటన్ పైన ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మన పాస్వర్డ్ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక గ్యాలరీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ఇమేజెస్, వీడియోస్, ఆడియో, ఫైల్ ఏదైనా సరే మీరు ఇక్కడ ఎవరికి కనిపించకుండా పెట్టుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఏదైనా కాంటాక్ట్ని కూడా మీరు ఇక్కడ సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇందులో ఏదైనా ఫోటో, వీడియో, ఆడియో యాడ్ చేయాలి అనుకుంటే సింపుల్ ఇక్కడ ఆ ఫోల్డర్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా కింద ప్లస్ బటన్ వస్తుంది. ఆ ప్లస్ బటన్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేయగానే మీకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఎవరి ఫోటోనైనా సరే ఎవరికి కనిపించకుండా ఈ విధంగా హైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి మీకు ఇక్కడ చూపించడానికి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్ డన్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఆ ఫోటో ఆటోమేటిక్గా గ్యాలరీలోకి వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నా మొబైల్ యొక్క గ్యాలరీలో ఈ ఫోటో ఉండదు. ఆ ఫోటో వచ్చేసి సీక్రెట్ గ్యాలరీలో ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే సింపుల్ ఈ గ్యాలరీలోకి వచ్చి ఈ విధంగా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఫోటో అయితే ఇక్కడ కనిపిస్తుంది. సేమ్ ఇదే విధంగా ఏదైనా వీడియోని కానీ, ఆడియోని కానీ దేనైనా సరే మీరు ఈ విధంగా ఎవరికి కనిపించకుండా హైడ్ అయితే చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో తర్వాత మీరు ఎప్పుడైనా ఇక్కడ డైలర్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా డైలరే ఓపెన్ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ విధంగా కాల్స్ కూడా చేయొచ్చు. మనకి ఇక్కడ నుంచి కాల్స్ కూడా వెళ్తాయి. కాకపోతే మీరు ఏ నెంబర్ని అయితే అక్కడ పాస్వర్డ్ లాగా సెట్టింగ్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని మీరు అక్కడ ఎంటర్ చేసినప్పుడు మాత్రం మనకు కాల్ అయితే వెళ్ళదు. మీరు ఇక్కడ చూసినట్టయితే మనం 4 times 0 ఇచ్చాం కదా. ఇక్కడ సింపుల్ మీరు చూసినట్టయితే 4 times ఈ విధంగా 0 ఇచ్చేసి ఇక్కడ కాల్ బటన్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ అప్లికేషన్ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే నేను వీడియోకి స్టార్టింగ్లో చెప్పాను కదా, సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బాయ్.